హలో ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని ముందుగా అందులో నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత సన్నగా తరిగిన వంకాయ ముక్కలను వేసుకోవాలి. వంకాయ ముక్కలు బాగా నూనెలో వేయించుకోవాలి. వంకాయ ముక్కలన్నీ కూడా మూత పెట్టి సన్నని సెగ మీద బాగా వేయించుకోవాలి. నూనెలో వంకాయ ముక్కలన్నీ వేగిన తర్వాతే మిగతావన్నీ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ముక్కని ఇలా గరిటెతో నొక్కి చూస్తే తెలుస్తుంది. తర్వాత వంకాయ ముక్కల్ని పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్లో నూనె వేసి కొద్దిగా ధనియాలు, జీలకర్ర, మెంతులు, కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి బాగా సన్నని సెగ మీద వేయించుకోవాలి. పచ్చిమిర్చి అన్నిటిని కూడా సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి. గరిటెతో కలుపుతూనే ఉండాలి. పచ్చిమిర్చి ముక్కల్లో కొద్దిగా రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి తర్వాత ఒక కప్పుడు టమాటా ముక్కల్ని వేయించుకోవాలి. వంకాయలు ఎన్ని తీసుకుంటే అన్ని టమాటాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో కొద్దిగా చింతపండును కూడా వేసి వేయించుకుందాం. బాగా కలుపుతూ సన్నని సెగ మీద వేయించుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు నూనెలో ఉడికించుకోవాలి. తర్వాత ఈ టమాటా ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి. ఒకసారి మళ్ళీ టమాటా ముక్కలన్నిటినీ కూడా కలిపి అడుగు పట్టకుండా చూసుకుంటూ కలుపుకొని మూత పెట్టుకోవాలి. టమాటా ముక్కలన్నీ కూడా మగ్గాయి. నూనెలో బాగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. ముందుగా వేయించుకున్న వంకాయ ముక్కల్ని ఫస్ట్ కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒకేసారి టమాటా వంకాయలు అన్నీ కూడా కలిపి మిక్సీ పట్టుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది, బాగుండదు. అందుకని వంకాయలు మాత్రమే మనం మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి వేయించుకున్న టమాటో, పచ్చిమిర్చి ఆ మిశ్రమాన్ని అంతటి కూడా వేసి రుచికి సరిపడా మళ్ళీ ఒకసారి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ పట్టిన వంకాయ ముక్కల్ని ఇందులో వేసి కలుపుకోవాలి. స్పూన్తో మాత్రమే, మిక్సీ పట్టకూడదు. స్పూన్తో మెత్తగా కలిపేసుకొని పోపు పెట్టుకుంటే వంకాయ టమాటా పచ్చడి రెడీ.